తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలోని కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. జార్ఖండ్, ఒడిషా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఉండడంతో ఈ నెల 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇక 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణకు వర్ష సూచన, కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్టు వెల్లడించారు అధికారులు. తెలంగాణలోని ఆదిలాబాద్, కామారెడ్డి, వరంగల్, రాజన్న సిరిసిల్లలో గాలివాన, వడగళ్ల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. గాలి బీభత్సానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి ఒకరు మృతి చెందారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. కూల్ వెదర్ వచ్చేసింది. కొన్ని రోజులుగా మండే ఎండలతో ఇబ్బంది పడిన జనం చల్లటి గాలితో ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. మియాపూర్, చందానగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. ఎండాకాలం ప్రారంభంలోనే మండే ఎండలతో బెంబేలెత్తిన జనానికి ఇది కొంచెం రిలీఫ్. మరో 3-4 రోజులు ఇలాంటి కూల్ వెదర్ ఉండనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటన ఇచ్చింది. మెదక్ జిల్లా జాజితండాలో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో గిరిజన రైతు కుటుంబంలో విషాదం మిగిలింది. ఈదురు గాలులకు రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి గాలికి కొట్టుకుపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు.